వాక్యమును ధ్యానించుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం వాక్యము ఎవరు, వాక్యం ఎవరు, వాక్యం ఎవరు, వాక్యం ఏమైంది అని ఈరోజు మనం చూస్తున్నాం. దేవుని భాగము అంటే వాక్య భాగంలో గమనించినట్లయితే 3 రకాలుగా వాక్యము చెప్పబడుతుంది. ప్రభు వాక్యము, యెహోవా వాక్యము, దేవుని వాక్యము. ప్రభు వాక్యము, యెహోవా వాక్యము, దేవుని వాక్యము. ప్రభు వాక్యము, యెహోవా వాక్యము, దేవుని వాక్యం. మొదట ప్రభు వాక్యము అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను అంటే బాగా ముందుకు సాగుతూ ఉంది అని చూస్తున్నాం. ప్రబలమై అంటే విస్తరించి. ఏ వాక్యము? ప్రభువు వాక్యము. వాక్యము ఎవరైనారు మనందరికి తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడై ఉండే వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చి నివాసం చేస్తూ ఉంది. ఎవరు ఆ వాక్యము అంటే యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు ఏ వాక్యము ప్రబలమైతుంది? ప్రభు వాక్యము ప్రబలమై, ఇంత ప్రభావముతో అంటే వేగముగా అది వ్యాప్తి చెందుతూ ఉంది. ఏ వాక్యము? ప్రభు యొక్క వాక్యం. ఈనాడు వరకు కూడా దేవుని వాక్యము వ్యాప్తి చెందుతూ ఉన్నా కూడా, అది విస్తరిస్తూ ఉన్నా కూడా వాక్యాన్ని జనులు అర్థం చేసుకోలేకున్నారు. వాక్యాన్ని జనులు అర్థం చేసుకోలేకున్నారు అన్నమాట. ప్రభు వాక్యము ఏమైతుంది? ప్రబలమై వ్యాప్తిస్తూ ఉన్నది. ఆ ప్రబలమై ఉన్నటువంటి వాక్యము 1వ అధ్యాయం యోహాను సువార్త 14వ వచనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఏ వాక్యము? ప్రభు వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసము చేస్తూ ఉన్నాడు. నివాసము చేయడానికి, మన మధ్యలో ఉండడానికి వాక్యమై ఉన్నటువంటి దేవుడు, దేవుడితో సమానుడుగా ఉన్నటువంటి ఆయన తన దైవత్వాన్ని వదులుకొని, తన గొప్ప స్థితిని వదులుకొని ఒక మానవుడిగా, అల్పునిగా, దీనుడుగా ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. బాగా వినాల. ప్రభువు వాక్యము అది ఏమైంది? ప్రబలమై వ్యాప్తి చెందుతూ ఉంది, అది విస్తరిస్తూ ఉంది. యేసుక్రీస్తును కూర్చిన ప్రకటన ప్రపంచమంతా కూడా విస్తరిస్తూ ఉంది. అయినా కూడా ఆయన గురించి ఇంతవరకు కూడా తెలుసుకోవడం లేదు. 1 దశలోనిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 1 దశలోనిక 1వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి, చూడండి, మీ యొద్ద నుండి. ఏ వాక్యము? ప్రభు వాక్యము మీ యొద్ద నుండి మాసిదోనియాలోను అక్కయలోను రోగెను. ఏం రోగింది? ఏం మోగింది? ప్రభు వాక్యము. ఎంత మంచి మాట! ప్రభు వాక్యము అక్కయలోను మాసిదోనియాలోను రోగెను అంటే వినిపిస్తూ ఉంది. ఏం వినిపిస్తుంది? ప్రభువు వాక్యము. బాగా వినాల. మొదటిది ప్రభువు వాక్యము, అది వ్యాప్తి చెందుతూ ఉంది. ఇక్కడ ఏముంది? మ్రోగుతూ ఉంది. అంటే అందరికీ కూడా వినిపిస్తుంది. మోగడం అంటే
వినిపించడము. ప్రభు వాక్యము వినిపిస్తూ ఉంది, ప్రభు వాక్యము చెప్పబడుతూ ఉంది, ప్రభు వాక్యము వ్యాప్తి చెందుతూ ఉంది. యేసుక్రీస్తుని గురించిన మాట సమస్త ప్రజలందరూ కూడా తెలియజేయబడుతుంది. ఏ దానితో అంటే మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం ద్వారా వాక్యము అనేకులకు తెలియజేయబడుతూ ఉంది, విస్తరించబడుతూ ఉంది, వ్యాప్తి చెందుతూ ఉంది, మోగుతూ ఉంది అని మనం గమనించాలి. మరి అదే అధ్యాయము 2వ తెస్సలోనిక 3వ అధ్యాయము 1వ వచనం, 2వ తెస్సలోనిక 3వ అధ్యాయము 1వ వచనం, చివరికి తుదకు సహోదరులారా మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా ఏమైతుంది? వ్యాప్తి చెందుతూ ఉంది, అంటే విస్తరిస్తూ ఉన్నది. ఏ వాక్యము? ప్రభువు వాక్యము ప్రబలమైతుంది, మ్రోగుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది. ఎవరి వాక్యము? ప్రభువు వాక్యము. ప్రభువు ఏమైనాడు? యేసు ప్రభువు అందరికీ దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రభు అయిన ఆయననే దేవుడు, దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. ఆ దేవుడు విస్తరిస్తూ ఉన్నాడు, ప్రబలమై ఉన్నాడు, వ్యాప్తి చెందుతూ ఉన్నాడు. దేవుని వాక్యము సమస్తము చోటలో ఏమవుతుంది? మ్రోగుతూ ఉన్నది. అయినా కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేక అజ్ఞానులుగా మారిపోతున్నారు. ప్రభు వాక్యము అనేది మనం చూస్తున్నాం. చివరిగా ఒక వచనం చదువుకుందాం. 1 పేతురు 1వ అధ్యాయము 24వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయము 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే చూడండి ఇక్కడ, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలబడుతుంది. ఎల్లప్పుడూ ఏం నిలబడుతుంది? ప్రభువు వాక్యము నిలబడుతుంది. వాక్యము వ్యాప్తిస్తుంది, వాక్యము ప్రబలమవుతుంది, వాక్యము నిలబడుతుంది. ఏ వాక్యము? ప్రభువు వాక్యము. చూడండి, యుగాలు గతించిపోయినాయి. 2025 సంవత్సరంలో మనం ఉన్నాం. యుగాలు తరాలు గడిచిపోయినాయి, కానీ ప్రభువు యొక్క వాక్యం ఏమైంది? నిలబడి ఉన్నది, నిలిచి ఉన్నది. ప్రభు వాక్యము. ఇప్పుడు రెండవది యెహోవా వాక్యము. ఏ వాక్యము? యెహోవా వాక్యము. కీర్తనలు 33వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 33వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్యము ఏమైంది? యథార్థమై ఉన్నది. ఆయన చేయనదంతయు నమ్మకమైనది. యెహోవా వాక్యము ఏమైంది? యథార్థమైనది. ఆయన చేయనదంతా కూడా నమ్మకమైనది. రెండవది ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామో యెహోవా వాక్యం. మొదటిది ప్రభువు వాక్యము, రెండవది యెహోవా వాక్యము. అది ఏమైంది? యథార్థమైనది. ఆయన చేయనదంతా కూడా, యెహోవా చేయనదంతా కూడా నమ్మకమైనది. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. యెహోవా వాక్యము. ఆదికాండము 15:1. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి. ఏ వాక్యం వచ్చింది? యెహోవా వాక్యము. ప్రభు వాక్యమా, యెహోవా వాక్యమా? ప్రభు వాక్యము అని నేర్చుకుంటున్నాము, యెహోవా వాక్యము అని చూస్తున్నాం. వాక్యము ప్రభు అయింది, వాక్యము యెహోవా అయింది. బాగా గమనించాలా? వాక్యము ఏమైంది? ప్రభు అయి ఉన్నాడు, వాక్యము యెహోవా అయి ఉన్నాడు. ఈ వాక్యము ఎవరిది? యెహోవా వాక్యము. మొదట ప్రభువు వాక్యము, రెండవది యెహోవా వాక్యము. ఎవరికి ప్రత్యక్షమైంది?
అబ్రహామునకు యెహోవా వాక్యము ప్రత్యక్షమై, అబ్రహామా భయపడకుము, నేను కేడమును నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఎవరు ప్రత్యక్షమై చెప్పినారు? యెహోవా వాక్యము. యెహోవా వాక్యము అబ్రహామునకు ప్రత్యక్షమైంది. ప్రభు వాక్యము ప్రబలమైతుంది. ప్రభు వాక్యము వ్యాప్తి చెందుతుంది. ప్రభు వాక్యము మ్రోగెను అని మనం చూస్తున్నాం, మ్రోగుతూ ఉంది. ఈ వాక్యము ప్రత్యక్షమైంది అబ్రహాముకి. యెషయా 66వ అధ్యాయము 5వ వచనం. యెషయా 66వ అధ్యాయము 5వ వచనం. యెషయా 66:5. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట వినుడి. ఎవరికి భయపడేవారు? యెహోవా వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట వినుడి. ఎవరి మాట? యెహోవాకు వాక్యమునకు భయపడు వారలారా యెహోవాకు భయపడుడి అని అర్థం. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట వినుడి అంటే ఎవరికి? యెహోవా వాక్యమునకు భయపడండి, యెహోవాకి భయపడండి. వాక్యం ఏమైంది? దేవుడే ఉన్నాడు అన్నాం. ఇప్పుడు యెహోవా వాక్యము అంటే యెహోవా కూడా ఏమైనాడు? వాక్యం. వాక్యం అంటే దేవుడు, దేవుడై ఉన్నాడు. యేసు ప్రభు దేవుడై ఉన్నాడు, వాక్యము దేవుడైంది. ఇది గమనించాలి బాగా. యెహోవా వాక్యము కదా. ఇర్మియా 6వ అధ్యాయము 10వ వచనం. అంటే 8వ అధ్యాయము 9వ వచనం కూడా. మొదట ఇర్మియా 6:10, 8వ అధ్యాయం 9వ వచనం కూడా ఎవరైనా తీసి పెట్టుకోండి రెడీగా. విందురని నేను ఎవరితో మాట్లాడుతున్నో ఎవరికి సాక్ష్యం చెప్పాలి? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయిరి. ఇదిగో దేవుని యెహోవా వాక్యం మందు వారికి ఏం లేదు, చాలా మందికి వాక్యం అంటే సంతోషం వినరు. వాక్యము దగ్గరకు వస్తారు కానీ వాక్యం వింటే సంతోషపడరు. ఇక్కడ కూడా వారు యెహోవా వాక్యం మందు ఏమి లేరంట, సంతోషం లేని వారై దానిని తృణీకరింతురు. ఏ దానిని? యెహోవా వాక్యమును తృణీకరించేవారు, దేవుణ్ణి తృణీకరించేవారు. వాక్యమును తృణీకరించేవారు ఎవరు? బుద్ధి లేనివాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారంట. ఇప్పుడు యెహోవా వాక్యమును తృణీకరించేవాడు కూడా ఎవడు? బుద్ధి లేనివాడు. దేవుడు లేడని చెప్పేవాడు ఎవడు? బుద్ధి లేనివాడు. మరి యెహోవా వాక్యమును తృణీకరిస్తారు. 8వ అధ్యాయము 9వ వచనం. 28:9. జ్ఞానులు అవమానము నొందిన వారు విస్మయం పొంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించువారు వారికి ఏపాటి జ్ఞానము కలదు. దేవుని వాక్యమును నిరాకరించే వానికి, యెహోవా వాక్యమును నిరాకరించే వానికి ఏ జ్ఞానం ఉంది? ఏ జ్ఞానం లేదు. అసలు జ్ఞానం ఎవరిస్తారు? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నా యందు గుప్తములై ఉన్నవి. మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్నట్టు కనపడింది ఎడల వాడు నన్ను అడగవాలని అన్నాడు. బుద్ధి విజ్ఞానములు దేవుడు ఇస్తాడు. అసలు వాక్యమును తృణీకరించే వానికి ఏం లేదు, బుద్ధి లేదు, జ్ఞానము లేదు. ఏ వాక్యమును? యెహోవా వాక్యము. ఏ వాక్యమును? ప్రభు వాక్యమును తృణీకరించువాడు, యెహోవా వాక్యమును తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. మూడవది దేవుని వాక్యము. చూడండి 40వ అధ్యాయం యెషయా 8వ వచనం. యెషయా 48, 40వ అధ్యాయం 8వ వచనం. గడ్డి ఎండును, దాని పువ్వు వాడిపోవును. ఎవరి వాక్యం అంట? మన దేవుడు. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. దేవుని వాక్యము ఎప్పుడు నిలబడుతుంది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును,
దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఎప్పుడు నిలబడేది ఏమి? దేవుని వాక్యం. మనం నిలబడలేము ఈ భూమి మీద. నిలబడాలంటే ఎన్ని రోజులు నిలబడతాం? మన ఆయుష్ ఉన్నన్ని రోజులే ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం. తరము వెంబడి తరము గతించిపోను, భూమి ఒక్కటి ఎల్లప్పుడూ నిలబడుతుంది. భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాట ఎన్నడూ కూడా గతించిపోదు అంటుంది. భూమి ఆకాశములు మహావేంద్రములతో లయమైపోయినను కూడా ఆయన మాట ఎన్నడూ కూడా లయము కాదు. కాబట్టి దేవుని వాక్యము ఎన్నడూ కూడా నిలబడుతుంది. ఎన్నడూ కూడా దేవుని వాక్యము ఉండేదిగా ఉంటది కానీ ఎప్పుడు కూడా వాక్యం నిలబడేది కాదు. నిలబడే వాక్యం, నిలబెట్టే వాక్యం. పడిపోయిన మనలను నిలబెట్టేది ఏది? దేవుని వాక్యము. దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలబడుతుంది. అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 7వ వచనం. సింపుల్ గా మనం ఈరోజు ఏం నేర్చుకుంటామంటే ప్రభు వాక్యము, యెహోవా వాక్యము, దేవుని వాక్యము అనే 3 భాగాలు నేర్చుకుంటున్నాం. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా దేవుని వాక్యం ఏమైందంట? ప్రబలమైంది. ప్రభు వాక్యం కూడా ప్రబలమైంది అని మనం చూసాం కదా. దేవుని వాక్యం కూడా ఏమైంది? ఇప్పుడు ప్రబలమై విస్తరించింది. ఎంత విస్తారంగా, ఎక్కడి వరకు ఉంది వాక్యం? ప్రతి దేశంలో ఉంది వాక్యం. వాక్యం ఎక్కడెక్కడ ఉంది? ప్రపంచంలో అంత వాక్యమే ఉంది. విస్తరిస్తుంది వాక్యము. ఎంత విస్తరించినా అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలుగుతుంది? గుడ్డితనం ఉంది. ఈ గుడ్డితనం గల వారు ప్రభు వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని, యెహోవా వాక్యాన్ని లెక్క చేయని వారుగా ఉన్నారు. దేవుని వాక్యము ఎల్లప్పుడూ కూడా నిలబడుతుంది. 6వ అధ్యాయం 2వ వచనం. అపోస్తల కార్యములోనే 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని, దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. దేవుని వాక్యము బోధించుట మానము అని అర్థం అన్న. దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము వడ్డించుట యుక్తము కాదు అంటే సరైనది కాదు. మా పని ఏమి? ఆహారం వడ్డించడం కాదు. ఏదంట? దేవుని వాక్యము బోధించడము. ఏ వాక్యం అది? దేవుని వాక్యం. చక్రవర్తి నేర్చుకుంటున్నామా? ఏమేమి నేర్చుకుంటున్నామే? ప్రభు వాక్యము, యెహోవా వాక్యము, దేవుని వాక్యము బోధించడమే మా పని. ఆహారము వడ్డించడము మా పని కాదు అని చెప్తున్నటువంటి అపోస్తల కార్యము 11వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యము 11వ అధ్యాయం 1వ వచనం. అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించిరని. అన్యజనులు ఏ వాక్యమును అంగీకరిస్తున్నారు? అన్యజనులు విగ్రహారాధన చేసేవారు కూడా యేసు ప్రభుని దేవుడు అని అంగీకరిస్తున్నారు. కానీ దేవుని నమ్మిన వాడు యేసు ప్రభుని దేవుడు అనడంలే, యేసుక్రీస్తుని దేవుడు అని ఒప్పుకోవడంలే. యేసు ప్రభు దేవుడు అని వాక్యములు స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఈ లోకంలో ఉండేవారు కొన్ని డినామినేషన్లు ఏం చెప్తున్నారంటే యేసు ప్రభువు దేవుడు కాదు, యేసు ప్రభు దేవుడు కాదు అనే వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. యెహోవా ఒక్కడే దేవుడు, యేసు ప్రభు కాదు, పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు అని చెప్పే దొంగ బోధకుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది నమ్ముతారు యేసు ప్రభు కూడా దేవుడే, కానీ యేసు ప్రభు చిన్న దేవుడు. యెహోవా దేవుడి కంటే యేసు ప్రభు చిన్న దేవుడు. యేసు ప్రభు కంటే పరిశుద్ధాత్ముడు ఇంకా చిన్న దేవుడు అంట. చిన్న దేవుడు పెద్ద దేవుడు లేడు. అందరూ సమానత్వము కలిగిన సమానమైనటువంటి అధికారము కలిగిన వారు. తండ్రికి ఎంత అధికారం ఉందో కుమారునికి అంతే అధికారం ఉంది, పరిశుద్ధాత్మునికి కూడా అంతే అధికారం ఉంది. ఇది గమనించాలి. అందుకే ప్రభువు వాక్యము, యెహోవా వాక్యము, దేవుని వాక్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై ఏమంటారా మళ్ళా దేవుని వాక్యం, నువ్వు ప్రభు వాక్యం అంటావు, యెహోవా వాక్యం అంటావు, అసలు యా వాక్యం ఇది? ఒకరు చెప్పు, ఒకరు చదువు. ఏ వాక్యం అది? మనం ఏం చెప్పాల్సిన అవసరం లే, అనురాధ ఏం చెప్పాల్సిన అవసరం లే, నేనేం చెప్పాల్సిన అవసరం లే. బైబిలే చెప్తుంది. ఏమని? ప్రభు వాక్యం అని, యెహోవా వాక్యం అని, దేవుని వాక్యం అని ఎవరు చెప్తున్నారు? బైబిలే చెప్తుంది. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ప్రవక్తలు రాసినటువంటి పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. ఇది ప్రభువు వాక్యము, ఇది యెహోవా వాక్యము, ఇది దేవుని వాక్యము అని. అందుకే దేవుని వాక్యము సజీవమై ఎటువంటిదంట? దేవుని వాక్యము సజీవమై జీవింపజేసేది, బలము గలదై, రెండంచుల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను అది ఏం చేస్తుంది? విభాగాలుగా విభజిస్తుంది దేవుని వాక్యం. 13వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. 11:3. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైన ప్రపంచములు దేవుని వాక్యము ప్రపంచములు అంటే ఇంకా ప్రపంచం కంటే ఇంకా ఏమైనా ఎక్కువ ఉందా? సందేశ్ అడిషనల్ గా మనకు తెలిసి ఏముంది? దీని అంతా ఏమంటారు చక్రవర్తి? మొత్తం అంతటిని ఏమంటారు? ప్రపంచము అంటామా? ఇంకా అంతకంటే ఎక్కువ ఏమైనా ఉందా? ఓన్లీ లడ్డుని అడుగుదాం. లడ్డు, ఇదంతా ప్రపంచమేనా? ప్రపంచం కంటే ఇంకా కొంచెం ఎక్కువ ఏమైనా ఉందా మనకు తెలిసినది? మాయా, మన దగ్గర ఏముంది? ఇండియా పట్టం ఉంది, ప్రపంచ పట్టం ఉంది, అంతే కదా. వేరేది ఏమైనా ఉందా? ఇంకా ఏమైనా అడిషనల్ ఉందా? విశ్వ సందేశ్, విశ్వసరు 10వ క్లాస్ కదా. ఇప్పుడు మ్యాప్ వస్తుంది, రేపు ప్రపంచ మ్యాప్ అని వస్తుంది, ఇండియా మ్యాప్ అని వస్తుంది. ఇంకా వేరే మ్యాప్ ఏమైనా ఉందా? ప్రపంచ మ్యాప్ కంటే, ప్రపంచం కంటే ఎక్కువ ఏమైనా ఉందా? ప్రపంచమే లాస్ట్. ఇంకా ప్రపంచములు దేని చేత నిర్మాణమైందంట? దేవుని వాక్యము వలన. మళ్ళొకసారి చదవంటారా? అంటానికి మంచి ఛాన్స్ వచ్చింది, వాక్యం చదివే ఛాన్స్. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. దేవుని వాక్యము వలన ఏమైంది? నిర్మాణము. దేవుని వాక్యం ఎవరు? యేసు ప్రభువు. ఉన్నాడా లేదా? దేవుని వాక్యము వలన ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. దేవుడు యేసు ప్రభు లేకుండానే అయింది ప్రపంచము. దేవుడు ఒక్కడే ఏర్పాటు చేసినాడు. తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఈ లోకాన్ని కలగజేసినాడు. లోకమును కలగజేసిన వారిలో యేసు ప్రభు లేడు అని చెప్తాడు. కానీ ఇక్కడ దేవుని వాక్యము ఎవరి చేత నిర్మించబడిందంట? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. ప్రపంచములు దేవుని వాక్యము వలన ఏమైంది? నిర్మాణమై ఉన్నవి. అంటే ఎవరి ద్వారా కలిగినవి? దేవుని వాక్యము వలన. వాక్యం ఎవరు? దేవుడు. యేసు ప్రభు ఎవరని తెలుస్తుంది ఇప్పుడు? దేవుడు. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆయన ప్రతి దాంట్లో ఆయన ఉన్నాడు. ప్రపంచాన్ని కలగజేసినప్పుడు ఆయన ఉన్నాడు, మానవుని కలగజేసినప్పుడు యేసు ప్రభువు ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కూడా జరగలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యము. 1 పేతురు 1:23. 1 పేతురు 1:23. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము. ఎంత మంచి మాట. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము. దేవుని వాక్యం ఏమైందంట? శాశ్వతమైన జీవము. ఉందా సందేశ్? దేవుని వాక్యము శాశ్వతమైన జీవము. అందుకే ఆయన ఏమన్నాడు? నేను ఉన్నవాడను
అనువాడనై ఉన్నాను. ఇదిగో నేను మృతుడనైతే గాని యుగ యుగములు నేను సజీవుడను. నేను ఎప్పుడు కూడా ఉన్నవాడను. యేసు ప్రభు చెప్తున్న మాట అది. శాశ్వతమైన సజీవము గలదై శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా శాశ్వతమగు దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి శాశ్వతమైన దేవుని సజీవమై ఉన్న శాశ్వతమైన దేవుని వాక్యము. మరొక మాట, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు. దేవుని వాక్యము మీ యందు నిలిచుచున్నది. దేవుని వాక్యము మీ యందు ఉన్నది. ఎవరిలో? యవనస్తుల్లో ఏముంది? అలా దేవుని వాక్యం నిలబడాల. కానీ ఈనాడు యవనస్తుల్లో ఏముంది? దేవుని వాక్యం లేదు. యవనస్తులు ఎక్కువగా ఏమైనారు? డ్రింకర్లుగా అయినారు. మన బస్సు ప్రమాదానికి కారణం ఎవరు? ఒక యవనస్తుడే. తాగినందుకే. తాగి ఏమైనాడు? బైక్ తీసుకుపోయి డివైడర్ గుద్దినాడు, చనిపోయినాడు. బైక్ బస్సు అంటే రోడ్డు మీద పడింది. అనుకోకుండా డ్రైవర్ దాన్ని చూడకుండా పోయి దాన్ని ఎక్కించినాడు. ఏమైంది? దాదాపుగా 20 మంది ప్రాణాలు కోల్పోయినారు. ఈ వాక్యం ఎవరిలో ఉంటుందో వారు తాగుబోతులు కారు. దేవుని వాక్యం వారిని మంచి దారిలో నడిపిస్తుంది. వాక్యము వారిని యథార్థమైనటువంటి సుమమైన మార్గము, సమమైన మార్గంలో వారిని నడిపిస్తుంది. అందుకే నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, పాదములో అది నాకు నెమ్మది ఇస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపము వెలుగు. అంటే నీ పాదములు చిక్కుపడకుండా, పాదములు త్రుటిల్లకుండా వాక్యము నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యము. లూకాసు వార్త 3వ అధ్యాయము 2వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 2వ వచనం. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలముల అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు ఏమొచ్చింది? దేవుని వాక్యము వచ్చెను. 3 విషయాలు నేర్చుకుంటాం మనం ఈరోజు. మొదటిది ఏం నేర్చుకున్నాము? ప్రభు వాక్యము. రెండవది యెహోవా వాక్యము. మూడవది దేవుని వాక్యము. దేవుని వాక్యము అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. అసలు వాక్యము ప్రభువుదే, యెహోవాదే, దేవునిదే? 3 చెప్తుంది వాక్యము. ప్రభువు వాక్యము, యెహోవా వాక్యము, దేవుని వాక్యము. అంటే ప్రభువు దేవుడే ఉన్నాడు, యెహోవా దేవుడిగా ఉన్నాడు, దేవుడు దేవుడై ఉన్నాడు అని చెప్తుంది వాక్యం. కాబట్టి మనం నమ్మాలి. ప్రభు ఎవరైనాడు? దేవుడు. యెహోవా దేవుడు. వాక్యము దేవుడే. కన్ఫ్యూజన్ కాకూడదు. సింపుల్ గా చాలు. ఇదే చెప్తుంది వాక్యము దేవుడు, దేవుని వాక్యము, ప్రభు వాక్యము, యెహోవా వాక్యము. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదువుకొని ముగించుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మరియు రక్షణయందు శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యము చూడండి, దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మనం ఏం ధరించుకోవాలా? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. యవనస్తులు దేవుని వాక్యము చేత తమ నడవడికను శుద్ధి చేసుకోవాలి. కాబట్టి ప్రభు వాక్యమునకు, యెహోవా వాక్యమునకు, దేవుని వాక్యమునకు మనము లోబడి బ్రతికితే మన జీవితము విలువైనదిగా ఉంటుందని ప్రభు వాక్యము, యెహోవా వాక్యము, దేవుని వాక్యము
వాక్యమే కాబట్టి ఈ మూడు కూడా వాక్యమే, మూడు దేవుడే. ప్రభువు దేవుడు, యెహోవా దేవుడు, వాక్యము దేవుడు అని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.